ఈ సక్సెస్ క్రెడిట్ మొత్తం డైరెక్టర్ గారిది, త్రివిక్రమ్ శ్రీనివాస్ గారిది, కష్టపడి పనిచేసిన అల్లు అర్జున్ గారిది, ఇంత పెద్ద సక్సెస్ చేసిన మెగా అభిమానులందరికీ, ప్రేక్షకులకి నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఇంత మంచి మ్యూజిక్ ఇచ్చిన దేవిశ్రీ ప్రసాద్ గారికి, ఇంత సినిమా ఇంత గొప్పగా తీసిన డైరెక్టర్ త్రివిక్రమ్ గారికి నా ధన్యవాదాలు. చాలా బాగా చేశాడు. మళ్ళీ నేను ముందే చెప్పాను రిలీజ్ ముందు, ఈ సినిమా మీ సినిమాలన్నిటికంటే కూడా నెంబర్ 1 సినిమాగా ఇప్పటివరకు చేసిన సినిమాలన్నింటిలోకి నెంబర్ 1గా ఉంటుంది సినిమా అని చెప్పాను. అది నిజమైంది. ఈ సినిమాని మలయాళంలో కూడా 17th రిలీజ్ చేస్తున్నాం. ఈ త్వరలోనే ఈ సినిమా ప్లాటినం డిస్క్ ఫంక్షన్ జరుపుతాం. థ్యాంక్స్ అండి. ఇంత సక్సెస్ నాకు ఇచ్చిన, ఈ బ్యానర్కి ఇచ్చిన ప్రేక్షకులకు అందరికీ చాలా థ్యాంక్స్, చాలా చాలా థ్యాంక్స్. థ్యాంక్ యూ సో మచ్. ఆల్రెడీ సూపర్ చేశారు. ఆల్రెడీ సెట్ థ్యాంక్స్. వీఆర్ ఆల్సో హ్యాపీ. అండ్ నేను సినిమా థియేటర్లో కూడా చూసాను అందరం కలిసి. సో చాలా ఎంజాయ్ చేసాం. అండ్ హ్యాడ్ ఎ గ్రేట్ టైం. థ్యాంక్స్ టు ఎవ్రీబడి. ఈ సినిమా ఇంత సూపర్ చేసినందుకు అందరికీ థ్యాంక్స్. ముఖ్యంగా నేను త్రివిక్రమ్ గారికి, ప్రొడ్యూసర్ గారికి, దర్శకులకి అందరికీ థ్యాంక్స్ చెప్తున్నాను ఫర్ పుట్టింగ్ ఆల్సో ఇన్ దిస్ వండర్ఫుల్ ప్రాజెక్ట్. సో థ్యాంక్ యూ సో మచ్. ఇప్పటివరకు నా అన్ని సినిమాల్లో, హిట్ అయిన సినిమాల్లో కూడా ఫస్ట్ డే ఎప్పుడు నాకు పాజిటివ్ టాక్ రాలేదు. కానీ నా కెరీర్లోనే ఫస్ట్ డేనే నాకు మార్నింగ్ షోకే ఫోన్ చేశారు, సినిమా బాగుంది అనే ఒక ఎక్స్పీరియన్స్ నా లైఫ్ టైంలో నేను చూడాలనుకున్నాను. అది నేను జులై సినిమాకి చూశాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ దానికి థ్యాంక్ యూ వెరీ మచ్. సినిమాకి నన్ను ఒక మెట్టు ఎక్కిస్తున్న ప్రేక్షకులకి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. ఎందుకంటే నా ఎఫర్ట్ నేను ఎంత పడుతున్నా కూడా ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద ఫెయిల్యూర్ ఆర్ సక్సెస్ ఆఫ్ ద సినిమా నన్ను ఒక్కొక్క మెట్టు ఎక్కిస్తున్నారు ప్రేక్షకులు. నాతో చాలా మంది ట్రావెల్ చేస్తున్నారు. వాళ్ళందరికీ నన్ను దగ్గరగా చూసినందుకు, నన్ను దగ్గరగా చూస్తూ నన్ను ఒక్కొక్క మెట్టు ఎక్కించినందుకు వాళ్ళకి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. అండ్ నేను మోహటాలు అక్కడ చెప్తున్నానండి, ఈ సినిమా సక్సెస్కి మెయిన్ కారణం అందరూ మామూలుగా జనరల్గా ఒక హీరో, డైరెక్టర్ అందరూ అనుకుంటారు, మ్యూజిక్ డైరెక్టర్ అండ్ ఆల్ ది టెక్నీషియన్స్. కానీ నేను మనస్ఫూర్తిగా చెప్తాను, ఈ సినిమాకి మాత్రం ద కెప్టెన్ ఆఫ్ ద షిప్, ది డైరెక్టర్. నిజంగా ఆయన ఎఫర్ట్. అంటే నా పర్ఫార్మెన్స్ గురించి ఎవరు కొంచెం సార్ మీరు చాలా బాగా చేసేసారంటే, నేను చాలా బాగా చేసిన దానికి రీజన్ కూడా డైరెక్టరే. నన్ను బాగా చేయించింది నా డైరెక్టరే. ఈ సినిమా ఇలా తీద్దాం, నా స్ట్రెంగ్స్ మీద కాయిన్ చేసి కొడదాం అనే ఐడియా మొత్తం డైరెక్టరే. నన్ను అడిగితే ద ఫస్ట్ క్రెడిట్ అండ్ ద బిగ్గెస్ట్ క్రెడిట్ గోస్ టు ద డైరెక్టర్. నో టూ థింగ్స్ అబౌట్ ఇట్. అదే ఆయన సిగ్గుతో ఆయన అనొచ్చు, కానీ నిజం మాత్రం అది నేను చెప్పకపోతే చాలా అన్యాయం కూడా అవుతుంది. ఎందుకంటే నిజంగా ఈ సినిమా అందరికంటే ఎక్కువ కష్టపడింది ఆయనే. నిజంగా వాళ్ళు ఇంత సక్సెస్ అయిందంటే మ్యాక్సిమం క్రెడిట్ గోస్ టు ద డైరెక్టర్. అండ్ ఆ తర్వాత నేనైతే ఐ డెఫినెట్లీ గివ్ ఇట్ టు దేవిశ్రీ ప్రసాద్, మై ఫ్రెండ్. అండ్ ఈ సినిమాని తను ఏంటంటే, నేను సినిమా 2 ముక్కలుగా చూస్తాను. ఒకటి ఆడియో, ఇంకోటి సినిమా. ఆడియోగా ఈ సినిమాకి ఫస్ట్ సక్సెస్ ఇచ్చేసింది మాత్రం దేవి. ఈ సినిమాని ఎక్కడున్న జులై తీసుకొచ్చి ఆ లెవెల్లో పెట్టేశాడు. ఆ లెవెల్లో ఉన్న సినిమాని సక్సెస్ చేసింది మా డైరెక్టర్ గారు. అండ్ బోత్ ఆఫ్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ హారిక అండ్ హాస్ని క్రియేషన్ ఫస్ట్ టైం బ్యానర్, ఇలా ఫస్ట్ టైం బ్యానర్ మీద ఫస్ట్ సినిమా హిట్ అవుతాం అనేది చాలా గొప్ప విషయం సార్. రాధాకృష్ణ గారు అండ్ దానయ్య గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఆంధ్రప్రదేశ్ నుంచి చూస్తే మలయాళం మార్కెట్లో అంత పెద్ద మార్కెట్ చేసుకుంది ఆపర్చునిటీ చాలా తక్కువ మంది దొరుకుద్ది. అది నాకు దొరికింది. అంత పెద్ద ఆపర్చునిటీ నాకు కలిగించి, అంటే ఆర్య అనే ఒక సినిమాతో మలయాళం మార్కెట్ ఓపెన్ చేసి అక్కడి నుంచి ఎన్నో సినిమాలు డబ్ చేసి ఇవాళ నాకు మలయాళం మార్కెట్ అనేది ఒక హ్యూజ్ మార్కెట్ క్రియేట్ చేసిన ప్రొడ్యూసర్ కాదర్ హాసన్ గారికి థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. టుడే ఐఎమ్ మల్లు స్టార్ బికాస్ ఆఫ్ యూ, మల్లు అర్జున్ బికాస్ ఆఫ్ యూ. ఇవాళ ఈ జులై సినిమా కూడా ఆయన ప్రొడ్యూసర్, ఆయన డిస్ట్రిబ్యూటర్. మొత్తం సినిమా డబ్బింగ్ నుంచి సాంగ్స్ వరకు అన్ని ఆయన టేక్ కేర్ చేసుకుని క్వాలిటీతో రిలీజ్ చేస్తారు. సో ఇలా మలయాళం ఆడియో కూడా రిలీజ్ చేయబోతున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ది సక్సెస్. అండ్ జనాలు ఎంజాయ్ చేస్తున్నారు, ఇంకా ఎంజాయ్ చేయాలని ఆశిస్తూ థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. అంటే ఎందుకంటే ఎక్కువ ఎట్లా చెప్పాలి నాకు తెలీదు. ఈ సినిమా ఫస్ట్ మెటీరియల్ అవ్వడానికి కారణం ఇద్దరు నిర్మాతలు, దానయ్య గారు, రాధాకృష్ణ గారు. ఆ సినిమా చాలా రోజులు వెయిట్ చేస్తున్నాను. ఫస్ట్ వాళ్ళు, తర్వాత బన్నీ కథ కూడా లేకుండా, అసలు ఏమీ లేకుండా ముందు అసలు మన ఇద్దరం సినిమా చేద్దాం, ఫస్ట్ మీ ఇష్టం, మీరు ఏదైనా ఆలోచించండి, ముందైతే మన ఇద్దరం సినిమా చేద్దాం అని చెప్పి వెళ్ళిపోయాడు. సో అందుకని ఇద్దరికి థ్యాంక్స్ చెప్పాలి. చాలా బ్లైండ్ ఫైట్ పెట్టారు, చాలా బరువుగా కూడా ఉంటుంది. సో
ఆ తర్వాత నుంచి ఏం చేయాలి, ఎట్లా చేయాలి అని ఆలోచించి, యాక్చువల్గా చెప్పాలంటే ఇద్దరు చాలా రోజులు మాట్లాడుకుని తనతో ఏం చేస్తే బాగుంటుంది, తను ఏ ఏరియాలో బలంగా ఉంటాడో వాటి మీద వర్క్ చేద్దామని అనుకుని చేసిన సినిమా ఇది. తర్వాత ఇంక నేను ఖచ్చితంగా నడవాల్సిన వ్యక్తుల్లో దేవి ఒకడు. అంటే ఎంత స్పాంటేనియస్గా మ్యూజిక్ చేశాడంటే అసలు అతనితో మ్యూజిక్ సెట్టింగ్ అంటే అసలు అతని టైం ఇవ్వటం ఇంత ఇచ్చిన వెంటనే ట్యూన్ అయిపోతుంది, అండ్ అంతకు మించి ఎక్కువ టైం పట్టదు. ఇంకా బాగా పర్టికులర్గా చెప్పాల్సిన సినిమాలో అతను రికార్డింగ్ చాలా బాగా చేశాడు నాకు అనిపించింది. నాకు తెలిసి నా ఫ్రెండ్స్ ఇద్దరు ముగ్గురు కూడా చెప్పడం చాలా కొత్తగా చేశాడు, చాలా బాగా చేశాడు అని అన్నారు. సో నేను పర్టికులర్గా నేను దేవి థ్యాంక్స్ చెప్తున్నాను. ఎందుకంటే బ్యాక్గ్రౌండ్ స్కోర్ చాలా బాగా చేశాడు. ఎందుకంటే సినిమా చేయడం చాలా కష్టం, ఎందుకంటే చాలా క్యారెక్టర్లు, చాలా రకరకాల ఎమోషన్లు, ఒకే సీన్లో బోల్డ్ అన్ని షిఫ్ట్లు చాలా ఉంటాయి, వాటన్ని చేయడం చాలా కష్టం. సో ఆ పెయిన్ అంతా తీసుకుని చాలా బాగా చేశాడు ఈ టైంలో. అండ్ పర్టికులర్గా నేను మెన్షన్ చేయాల్సిన వ్యక్తులు ప్రవీణ్. నాకు జల్సా రోజుల నుంచి పరిచయం. నాకు జల్సా నుంచి హీ వర్క్ యాజ్ అన్ అసోసియేట్ ఎడిటర్ అండ్ హీ వర్క్ ఫ్రమ్ మై కలేజ్ ఆల్సో. శ్రీకర్ ప్రసాద్ గారితో కలిసి పనిచేశాడు అండ్ నాతో కలిసి పనిచేశాడు. సో ప్రయోజనం గారి సినిమా చూసిన తర్వాత నాకు అతను నేను ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఎడిటర్గా నేను పరిచయం చేద్దాం అనుకున్నాను, కానీ ఈలోపే ఆల్రెడీ అతను 4 సినిమాలు చేశాడు, ప్రయోజనం గారి తర్వాత సక్సెస్ఫుల్ ఎడిటర్ కూడా అయిపోయాడు. సో అయినా కూడా నాకు అవకాశం ఇవ్వకుండా కానీ ఈ సినిమాకి ఎట్లయినా సరే కలిసి పనిచేయాలనుకున్నాం. నిజంగా చాలా ఎఫర్ట్ పెట్టాడు. మీరు సినిమా చూసి అనిపిస్తుంది ఈ క్యారెక్టర్ని, అన్ని సీన్స్ని, అంతమంది అన్ని విషయాన్ని ఒకేసారి చెప్తూ ఎక్కడ కన్ఫ్యూజన్ లేకుండా చాలా క్లియర్గా చెప్పగలిగాడు. అండ్ నేను నిజంగా నమ్ముతున్నాను ఈజ్ గోయింగ్ టు బి రియల్లీ వెరీ బిగ్ అండ్ ఐ విష్ హిమ్ ఆల్ ద లక్.